ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మరి ఈ సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మీతో మాట్లాడలాగు, ఆయన మాటల్లో ఎటువంటి సత్యం ఉందో ఆ సత్యం ప్రకారం జీవించలాగు మీరు కూడా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామ మహిమార్థకరంగా జీవించవలసిందిగా ప్రభు ప్రేమ బట్టి మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇదిగో నేను సజీవులకే దేవుడను కానీ మృతులకు దేవుడను కాను అని మీరు సెలవిచ్చారు. మేము సజీవులమై ఉండే కృప నీ నామంలో దయచేసినందుకే నేను ఘనపరుస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా, నీ సూచక్రియల ద్వారా, నీ మహత్కార్యముల ద్వారా, నీ ప్రేమ ద్వారా వారిని ఆదరించండి, బలపరచండి. నమ్మదగిన నీ నామ మహిమార్థకరంగా ప్రతి బిడ్డను దీవించండి. ఎదుగో నాయన ఈ సమయంలో జీవం కలిగిన మీ మాటలను ఎదుగో నాయన నేను విత్తుతుండగా మీ మాటలు ఉన్న సత్యాన్ని ప్రతి సహోదరుడు సహోదరి, యవనస్తులు యవనస్తురాలు, స్త్రీలు పురుషులు వృద్ధులు సహితము నాయనా లేఖన భాగంలో అలా ఉన్నావా లేవా అని పరిశీలించే కృప వారికి దయచేదుగాక. ఈ సమయంలో తండ్రి నీ మాటలు విత్తుతుండగా వినే చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉందురుగాక. ఎదుగో నాయన అటు అభిషేకాన్ని ప్రతి బిడ్డ మీదకి విడుదల చేస్తున్నా. ఎదుగో అపవాది తంత్రములను, వెలుగుదూత క్రియలను, మంత్రతంత్రము, చేతబడి శక్తులను, ప్రతి ఆటంకమును, ప్రతి అభ్యంతరమును, ఎదుగో నాయన ప్రతి విధమైన తొందరపాట్లను యేసు రక్తంలో బంధిస్తూ నేను స్తుతిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి మనవులను పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. జీవం కలిగిన దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమీపంలో జీవిస్తున్నాం. కాబట్టి నువ్వైనా సరే నేనైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో మరి దేవునికి మహిమకరంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా జీవించవలసిందిగా ప్రభు ప్రేమ బట్టి మనవి చేస్తున్నాను. ప్రియులారా, చాలామందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. అలాగనే ఈ మధ్యకాలంలో నాకు చాలామంది వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగిన కొన్ని ప్రశ్నలకి నేను వారికి సమాధానం ఇవ్వటం జరిగింది. ఏంటి వాళ్ళ ప్రశ్న అంటే, ఎందుకు దేవుడు మేము ప్రార్థన చేస్తే ఆలకించడు, ఎందుకు దేవుడు మా ప్రార్థనకి జవాబు ఇవ్వడు, మేము ఉపవాస ప్రార్థన చేస్తాం, అన్ని రకాలుగా దేవుడికి లోబడే జీవిస్తాం, కానీ మా ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడు బ్రదర్ అని నన్ను అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పడం జరిగింది. చూడండి, అక్కడ అంటున్నాడు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూరగోడువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనివలను, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని ఎంటాడవలను. 12వ వచనం చూడండి, చాలా చక్కగా రాయబడింది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయవానికి విరోధముగా ఉన్నది. చూసారా, చాలా చక్కగా లేఖన భాగంలో రాయబడింది. ఇక్కడ మనం ఒక పర్సన్ని చూస్తున్నాం. ఎవరు ఆ పర్సన్ అంటే రైట్యస్ మ్యాన్, నీతిమంతుడు. ఈ రోజుల్లో ఎంతమంది నీతిమంతులుగా దేవునికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నారో ఒక్కసారి మీ హృదయం మీద చేపెట్టుకొని మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారే కానీ వాక్యానుసారంగా ఎవరూ జీవించటం లేదు. అసలు నీతిమంతుడికి ఉండే క్వాలిటీస్ ఏంటి, నీతిమంతుడు ఎవరు అన్న సత్యాన్ని బైబిల్లో చూస్తే చాలా చక్కగా రాయబడింది. అసలు నీతిమంతుడికి ఉండే లక్షణాలు ఏంటి అని చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను దేవునికి భయపడేవాడిని అని. నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే, నువ్వు దేవునికి నిజంగా భయపడేవాడు అయితే, వాక్యానుసారమైన జీవితము నువ్వు ప్రారంభిస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి తీరుతాడు. ఎందుకంటే దేవుని మాటలు సత్యమై ఉన్నవి, వాటిని మార్చటం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 12వ వచనంలో చూడండి, చాలా చక్కగా రాయబడింది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఒగ్గినవని లేఖన భాగంలో చాలా క్లియర్గా రాయబడింది. చూడండి, నీతిమంతుడిని దేవుడు చూసేవాడు, నీతిమంతుని ప్రార్థన దేవుడు అంగీకరించేవాడు. కాబట్టి చాలామంది ప్రార్థన చేస్తున్నారు, నేను చేయటం లేదని చెప్పను. ఎందుకంటే చాలామంది చాలా రకాల ప్రార్థనలు చేస్తారు. ఇప్పటి నుంచి చాలామంది క్రైస్తవుల ఇళ్లలో ఎప్పుడు ప్రార్థన చేయని వాడు కూడా ఈ డిసెంబర్ మాసం అయితే క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అని, ఇంకొక సర్వీస్ అని, ఇంకొక ప్రార్థన అని స్టార్ట్ చేస్తారు. ఈ డిసెంబర్ మాసంలో మరి క్యాండిల్ లైట్ సర్వీసింగ్ చేసి
ఇదిగో ఈ క్యాండిల్ వెలిగిన రీతిగా మనం కూడా ఎలగాలి, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మనం మండాలి అనే ప్రతి విశ్వాసి నిజంగా ఈ డిసెంబర్ తర్వాత జనవరి నుంచి దేవునికి మహిమకరంగా మండటానికి ఇష్టపడుతున్నాడా? వాక్యానుసారమైన జీవితం తనలో ఉంటుందా? ఒక మనుష్యుడు తను అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి అని ఇలా మనుష్యుడు అనుకుంటున్నాడే. కానీ నిజంగా అలా అనుకునే మనుష్యుడు వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా, వాక్యం నా జీవితంలో ఫలిస్తుందా, దేవునికి మహిమకరంగా జీవించే విశ్వాసినా కాదా అని తనను తాను టెస్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో అనేక మందిని టెస్ట్ చేస్తున్నారు, కానీ తనను తాను ఎవరు టెస్ట్ చేసుకోవటంలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, లేఖన భాగంలో చూస్తే అక్కడ చాలా చక్కగా రాబడింది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు. చూసారా, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. నీతిమంతుడు అంటే ఎవరు అంటే పాపము చేయకుండా పాపాన్ని ద్వేషిస్తూ, అక్కడ రాయబడింది చూడండి చాలా అతడు కీడు నుండి తొలగి మేలు చేయవాలని. ఏమండి, నిజంగా ఎంతమంది మేలు చేయడానికి ఇష్టపడుతున్నారండి? లేఖన భాగంలో రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శత్రువులు సహితం ఆయనను హింసించిన వారిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఆయనపై నిందలు మోపి ఆయనకి ఇష్టానుసారంగా వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో యేసు ప్రభు బిడ్డను అని చెప్పుకునే వాళ్ళు ఎవరిని ప్రేమించలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు నీతిమంతులుగా ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిగా నువ్వు నీతిమంతుడిగా మారు, దేవునికి మహిమకరంగా బ్రతకటానికి ఇష్టపడు. అలా ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడతాడు. చూడండి, లేఖన భాగంలో చూస్తే చాలా చక్కగా రాబడింది. దావీదు రాసిన కీర్తన 34వ కీర్తన 13వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు, చెడు మాటలు పలక్కుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయట మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలోగి ఉన్నవి. చూసారా, బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందండి. ఈ రోజుల్లో వాక్యాన్ని చదివే క్రైస్తవులు ఎవరు లేరు. చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, కానీ లేఖన భాగంలో అలా రాయబడిందా లేదా, వాక్యంలో ఏదైతే రాయబడిందో దాన్ని చేసేవాడే నిజమైన దేవుని బిడ్డ, నీతిమంతుడిగా ఆ వ్యక్తి ఎదగటానికి ఫలించడానికి అవకాశం ఉంటుందన్న సత్యాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారి రాకడ సమీప దినాల్లో ఎత్తబడేది ఎవరు అంటే నీతిమంతులు. ఎవరైతే పాపాన్ని అసహించుకొని వాక్యానుసారంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడతారో వారు. చూడండి, అవసరం కొలది దేవుని వెంబడించటం, అక్కర్లు తీరిన తర్వాత దేవుడు నాకేం చేశాడులే అనే మాటలు మాట్లాడడం, ఇలాంటి మాటలు క్రైస్తవ కుటుంబాల్లో వినబడుతున్నాయి. నువ్వు క్రైస్తవుడివి, ఒక దినాన దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఆ నిలబడే అర్హత నీతిమంతుడికి మాత్రమే. అనేక మంది నిలబడతారు, కానీ దేవుని సముఖంలో నిలవటానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడే నీతిమంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ చూస్తే ఏమంటున్నాడో చూడండి, చాలా చక్కగా రాబడింది. 17వ వచనంలో చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. హల్లెలూయా. చూసారా, అక్కడ రాయబడింది నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అంటున్నాడు. తర్వాత చూస్తే వారి శ్రమలో నుండి వారిని విడిపించును. నీకు శ్రమల, ఇరుకు ఇబ్బందుల, నీ కుటుంబంలో సమాధానం లేదా, నీ కుటుంబంలో నెమ్మది లేదా, అయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి అంటే, నీ సమస్యలు దేవుడు తీర్చాలంటే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడివై ఉండాలి. నువ్వు నీతిమంతుడివై ఉండటం ద్వారా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడానికి ఎంతో అవకాశం ఉంది. ప్రియులారా, చూడండి, బైబిల్లో ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. ఎంతోమంది దేవునికి మహిమకరంగా జీవించారు. ఉదాహరణకు తీసుకుంటే యోబు గ్రంథంలో యోబు 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఊజు దేశంలో యోబు అను నీతిమంతుడు ఉండెను, అతడు యథార్థవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. చూడండి, యోబు అనే ఒక మనుషుడు ఊజు దేశం అంతట్లో ఎంతో మంది ఉంటే ఒక్క నీతిమంతుడు దేవుడికి కనిపించాడు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ నీతిమంతులు ఎంతమంది ఉన్నారో నీతిమంతులుగా జీవించే వారికి మాత్రమే తెలుసు. ఈ రోజుల్లో అనేక మంది యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకుంటున్నారు తప్ప
యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మనసే కానీ, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న గుణ లక్షణాలే కానీ ఎవరికీ కనిపించటంలా. ఏమండి, నిజంగా నీ కుటుంబంలో నీకు సాక్ష్యం ఉందా? నీ భార్య చెప్తుందా నువ్వు నీతిమంతుడు అని? నీ బిడ్డలు చెప్తారా నువ్వు నీతిమంతుడు అని? నీ సంఘంలో చెప్పగలరా నువ్వు యథార్థవంతుడు అని? అనేక మందికి సాక్ష్యాలు లేవు. సాక్ష్యాలు లేని జీవితం జీవిస్తున్న క్రైస్తవుడా నువ్వు నీతిమంతుడు అనిపించుకోవటానికి నీకు అర్హత లేదు. నీతిమంతుడే దేవుని రాజ్యంలో ఉండేది. నీతిమంతుని ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడని లేఖన భాగంలో రాయబడింది. పాపంలో ఉండి, పాపపు ఆలోచనలు కలిగి, పాపపు తలంపులు కలిగి, మేలు చేయవలసిన నీవు కీడు చేయటానికి నీ మనసును తయారు చేసుకుంటున్నావు అంటే నీ మనసులో పాపం ఉంది. నీ మనసులో పాపం ఉండటం ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడండి? అందుకని అంటున్నాడు చూడండి 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు దేవుడు? నీతిమంతుడు. కాబట్టి యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ దేవుడు తన కృపా వాత్సల్యత చేత యోబును తిరిగి పైకి లేపాడు. అలా లేపటానికి కారణం ఏంటో తెలుసా? యోబు రైచియస్ మ్యాన్, యోబు నీతిమంతుడండి. ఈరోజు కుటుంబాల్లో భార్యకు భర్త దగ్గర లేదు, భర్తకు భార్య దగ్గర లేదు సాక్ష్యం. నీ సాక్ష్యాన్ని నువ్వు భూమి మీద సంపాదించుకోవాలి. అలా నువ్వు సంపాదించుకోలేదంటే నువ్వు నీతిమంతుడిగా ఎన్నడూ పిలవబడవు. చూడండి లేఖన భాగంలో చూస్తే అసలు నీతిమంతుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో మనం ధ్యానం చేద్దాం. చూడండి ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయము, దయచేసి బైబిల్ తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవండి. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబ్యా తరగతిలో ఉన్న జక్రియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య హారోను కుమార్తెలో ఒకతై, ఆమె పేరు ఎల్జబేతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. ఎల్జబేతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి అని లేఖన భాగంలో చాలా చక్కగా రాయబడింది. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? జక్రియను చూస్తున్నాం, తర్వాత ఎల్జబెత్తును చూస్తున్నాం. ఏమంటే వీళ్ళు పాపంలో ఉన్న వాళ్ళు కాదు, పాపంలో జీవించే వాళ్ళు కాదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు రాలేదు, యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందింపబడలేదు. కానీ దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడ్డారు. అక్కడ అంటున్నాడు చూడండి, చాలా చక్కగా రాబడింది. 6వ వచనంలో చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. ఏమండి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటి ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం జీవించడానికి ఆ భార్య భర్తలు ఇద్దరు ఇష్టపడ్డారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరంట, గొడ్రాలు అని రాయబడింది. ఏమండి, మన దృష్టిలో ఏంటంటే ఏమన్నా పాపం చేసిందేమో అందుకే గొడ్రాలుగా ఉంది, ఏమైనా పాపం చేసిందేమో అందుకే పిల్లలు పుట్టలేదు, ఏమైనా పాపం చేశారో అందుకే ఆశీర్వదింపబడలేదు. చూడండి, చాలామంది ఇలా ఈ రకంగా మాట్లాడే వాళ్ళు లోకంలో లేకపోలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఇక రాయబడిన సత్యాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. వాళ్ళ వృద్ధాపంలో పిల్లలు లేరు, కానీ ఎన్నడూ దేవునికి వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడ్డారు. దేవుడు నీకు మేలు చేసినప్పుడు దేవుడు ఉన్నాడని దేవుని పొగిడి స్తుతి కూడిక పెట్టుకుంటే నీవు నీ జీవితం లేదన్న కార్యం జరగకపోతే దేవుడు లేడు అని అంటున్న నీవు నీతిమంతుడువా? నీ అక్కర్ల కోసం, నీ అవసరతల కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే నీవు నీతిమంతుడువా? కాదే. లేఖన భాగంలో ఎంత చక్కగా రాయబడిందో చూడండి. వారిరుగురు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు అంటే ఎన్నడు దేవుని మాట మేరకుండా దేవునికి మహిమకరంగా బ్రతికారు. కాబట్టి అక్కడ రాయబడింది చూడండి. అక్కడ ఏమంటున్నా అంటే, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఈరోజు మనుషుల దృష్టిలో పడాలని ఏమేమో ప్రణాళికలు కలిగి, ఏమేమో ఆలోచనలు కలిగి, ఏవేవో వేషాలు వేసుకొని యేసు ప్రభువును వెంబడిస్తున్నా అని చెప్పుకుంటున్నావంటే నువ్వు నిజంగా నీతిమంతుడువా? ఈరోజు అనేక మంది దేవుని పేరు చెప్పి, అనేక మంది దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక దినాన దేవుని న్యాయ సింహాసనం ఎదుట నువ్వు నిల్చోవాలి.
నువ్వు అనుకోవచ్చు ఈరోజు, నన్ను ఎవరు చూస్తున్నారులే, నా ఆలోచనలు ఎవరికి తెలుసులే, నా తలంపులు ఎవరికి తెలుసులే, నా నడవడిక ఎవరికి తెలుసులే అని. చాలామంది మరి నా దగ్గరికి చాలామంది వస్తుంటారు ప్రార్థన చేసుకోవటానికి. కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వాళ్ళ రహస్యాలు కొన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని సరిచే అన్నప్పుడు చాలామంది నాకు దూరం అయిపోయారు. అంటే వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, దేవునికి మహిమకరంగా జీవించటం ఇష్టం లేదు, అంటే నీతిమంతుడిగా బ్రతకటం ఇష్టం లేదు. చూడండి ఎలా ఉన్నారో మనుషులు. మనుషుడికి ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, ఎక్కువ రోజులు బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి కదా. అలా జీవించే వాళ్ళు ఎవరు లేరండి. కానీ బిడ్డలు లేకపోయినా ఎన్నడూ దేవునికి అయిష్టంగా ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. చూడండి అక్కడ రాయబడింది, చాలా చక్కగా రాయబడింది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఏమంటే ఈ రోజుల్లో పిల్లలు లేని అనేక మంది భార్య భర్తలు ఎన్నిసార్లు దేవుని దూషించింటారు. ఆశీర్వాదాలు లేని క్రైస్తవుడు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటాడు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఏదైతే నువ్వు పలకూడదో అది పలికి దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుందామని, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎలా నువ్వు నిలబడగలవని. ప్రియమైన దేవుని బిడ్డ, ఏబు జీవితంలో కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, కానీ దేవునికి మహిమకరంగా నిలబడ్డాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే జక్రియను తర్వాత ఎలిజబెత్ను చూస్తే వారు కూడా దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు, న్యాయమైనది చేశారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎన్నుకోబడ్డారు, అలా పిలువబడ్డారు. అందు నిమిత్తమే ఈ లేఖన భాగంలో రాయబడింది. ప్రియులారా, వారు గొడ్రాల్లో కానీ చివరికి వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఎందుకు తెలుసా? వారి నీతిని బట్టి వారి వంశంలో వారి కుటుంబంలో ఆ భార్య భర్తలకు ఒక ప్రవక్త జన్మించాడు. ఎవరు కాదు ఆ ప్రవక్త? బాప్తిసం ఇచ్చి యోహాను. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అలా నీతిమంతులుగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు, దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు దేవుడు వారి కుటుంబంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే ప్రవక్త అయిన యోహాను వారికి సంతానంగా లభించటం. ఈ లోకానికి యేసు ప్రభును పరిచయం చేసిన ప్రవక్త ఎవరు అంటే యోహాను అని లేఖన భాగంలో రాయబడింది. మరి యోహాను సువార్తలో చూస్తే అక్కడ యోహాను అంటాడు, ఎదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభును పరిచయం చేయటానికి ఆ నీతిమంతులకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎవరు అంటే ప్రవక్త అయిన యోహాను. చూడండి ఎంత గొప్ప దేవుడో. అంటే నీతిమంతుల పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు నెరవేరకపోవచ్చు, కానీ ఒక దినాన ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు నువ్వు హెచ్చింపకపోవచ్చు, ఒకరోజు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు ఇచ్చేంత వరకు ఎదురు చూసేవాడే నీతిమంతుడు. కల్లా కపటం మాటలతో ఇతరులను మోసం చేసి దేవుడు అనుగ్రహించని సంపాదన కోసం పాకులాడే ఎవరైనా సరే ఒక దినాన ఖచ్చితంగా నష్టపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి ఇద్దరిని చూసాం, ఒకరు ఏబు, ఇంకొకరిని చూస్తే జకరియా. తర్వాత చూడండి చూస్తే ఇంకొక ఆయన్ని బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18. యేసుక్రీస్తు జనం ఇది మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఇక్కడ చూడండి ఇంకొక ఆయన్ని చూస్తున్నాం. ఈయన ఎవరు అంటే యేసేపు. ప్రియులరా, ఈ యేసేపుకున్న మంచి గుణలక్షణం చూడండి. మరియా యేసేపుకి ఎంగేజ్మెంట్ అయింది, వారిద్దరికీ ఏర్పాటు చేయబడింది, వీరిద్దరు వివాహం చేసుకోవాలని. అలాంటి సమయంలో యేసేపుకు ఒక వార్త వినబడింది. ఆ వార్త ఏంటంటే ఎవరినైతే నీకు ప్రదానం చేశారో ఆ మరియా గర్భం ధరించింది. చూడండి ఏమండి, ఏరే ఒక అమ్మాయితో ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయ్యి ఆ అమ్మాయి గర్భవతి అని తెలిస్తే ఈ అబ్బాయి ఊరుకుంటాడా అండి? ఎంతమందికి చెప్పడానికి ఇష్టపడతాడో. బంధుమిత్రులకి, స్నేహితులకి, ఇరుగుపోరు వారందరికీ, ఏమండి నేను పలాని అమ్మాయిని చూసా,
అమ్మాయిని చూసిన తర్వాత మాకు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి గర్భవతి. అలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోవచ్చా అని అనేక మందికి చెప్పి అవమానపరచడానికి ఇష్టపడే క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవునికి భయపడి మహిమకరంగా జీవించే క్రైస్తవుడు ఉన్నాడా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. యేసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడికి ఉండే లక్షణమే అది. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కాలేవు. ఒకవేళ బైబిల్ ఉండే పేరు నీకు పెట్టబడితే నువ్వు నీతిమంతుడు కాలేవు. నీ క్రియలను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించే విధానాన్ని బట్టి నువ్వు నీతిమంతుడు కాగలవేమో. కానీ ఇష్టానుసారంగా జీవించి నేను నీతిమంతుని అనుకుంటే అది జరిగే పని కాదు. నేను ఈ మధ్య కాలంలో చాలామందికి లైవ్ టెలికాస్ట్లో నేను పరిచయం అయ్యా. నేను కొంతమందిని పేర్లు పెట్టి పిలిచి వాళ్ళకి చెప్పినప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడటానికి ఇష్టపడ్డారు. కొంతమంది అయితే అబ్బోయ్ నేను నీతిమంతుడినండి, నేను యథార్థవంతుడిని, దేవుడు నాతో కూడా మాట్లాడతాడు, నీకు ఫోన్ చేసి అడగటం ఏంటని ఇలా కూడా ఉన్నారు. చూడండి, పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిస్తే ఆ పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన విషయాలను బట్టి అయ్యగారు మరి ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు నా పేరును పెట్టి పిలిచాడు, ఎందు నిమిత్తం, ఏంటి ఆయన ప్రణాళిక, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాల్సిన ఇంగిత జ్ఞానం లేదండి. నిజంగా లేదు. కాబట్టే వాళ్ళు ఎలా ఉన్నారంటే తమ దృష్టిలో తాము నీతిమంతులు అనుకునే వాళ్ళు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నీ క్రియలను బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు. చూడండి, అక్కడ రాయబడింది యేసేపు ఏం చేశాడంట. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండెను, ఆమెను అవమానపరచనోళ్ళక. ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళ గురించి మనకి ఇంత తెలుస్తుంది. వాళ్ళు ఏం చెప్తామండి, పని కట్టుకొని వెళ్ళి చెప్తాం, ఏమండి మా పక్కింటి ఆమె చూసారా, అబ్బోయ్ ఆమె మంచిది కాదండి అని. చర్చిలో ఎవరన్నా తెలిసారనుకోండి, వాళ్ళ గురించి టాంటాం లేపుతారు. ఎందుకు తెలుసా? మనం ఉంది అందుకే. చూడండి, క్రైస్తవులని చెప్పుకుంటున్నాం కానీ నేను నీతిమంతుడిగా బ్రతకాలి, నీతిమంతుడికి ఉండే క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయా లేవా అని ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసుకున్నావా? అలా చేసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, చూస్తే యేసేపు మరియను అవమానపరచడానికి ఇష్టపడలా, రహస్యంగా ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ తర్వాత దేవుని దూత ద్వారా హెచ్చరింపబడ్డ తర్వాత తన ఆలోచన మార్చుకున్నాడు. ఈజ్ ఏ రైచియస్ మ్యాన్, ఈయనండి నీతిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడువా? ఆలోచించాయి. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకరి ప్రార్థన మీద నువ్వు ఆధారపడటం కాదు, నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసుకో. అసలు నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తుందా అంటే జవాబు లేని ప్రార్థన దేనికి పనికిరాదు, అది వ్యర్థమైంది. కాబట్టి నువ్వు శక్తిమంతురాలుగా, నువ్వు శక్తిమంతుడుగా ఉండాలి అంటే నువ్వేమై ఉండాలి తెలుసా? నీతిమంతుడు అయి ఉండాలి. ఎవరి సొమ్మును ఆశించకూడదు, ఎవరి మీద నిందలు మోపకూడదు, ఎవరిని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడటానికి ఇష్టపడకూడదు. అదే నీతిమంతుడికి ఉండే క్వాలిటీస్. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే ఇక్కడ ఇంకొక నీతిమంతుడు మనం చూస్తున్నాం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదిని పెళ్లి చేసుకునేందున యోహాను నీ సహోదరుని భార్యను చేసుకొనుటకు నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. హేరోదు రాజు తన సహోదరుని యొక్క భార్యను ఆయన తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా లేఖన భాగంలో రాయబడింది. ఇప్పుడు అన్న భార్య మనకేమవుతుందండి? వదిన. అవునా? వదిన చాలామంది చెప్తారు, మన తెలుగు వాళ్ళందరూ కూడా వదిన అంటే తల్లితో సమానం అని. చూడండి, ఈయన ఏం చేశాడంటే ఆమెను తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఏమని ఏ రోజు పెళ్లి చేసుకుంటే యోహానుకి ఎందుకండి బాధ కదా? నీతిమంతుడికి ఇలాంటి ఇష్టం ఉండవు, నీతిమంతుడు ఇలాంటివి ఒప్పుకోడు. అందుకని లేఖన భాగంలో చూస్తే చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే 19వ వచనంలో చూడండి, హేరోది అతని మీద పగబట్టి అతను చంపగోరెను, కానీ ఆమె చేత కాగకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడై ఉండెను. బైబిల్ ఏం రాయబడిందండి? యోహాను నీతిమంతుడు
పరిశుద్ధుడై ఉండెను. అంటే నీతిమంతుడికి ఏమి ఇష్టం ఉండదు? నువ్వు పాపం చేయటం ఇష్టం ఉండదు. కాబట్టి నీతిమంతుడు ఏం చేస్తాడంటే పాపాన్ని ఖండించడానికి ఇష్టపడతాడు. పాపం చేయరోయ్ అని నేను ఎంకరేజ్ చేయడు. మరి నేను చెప్పాను కదా, నాతో చాలామంది సాహసగాళ్ళు ఉన్నారు. నాకు ఈ సాహసగాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏమేమో చేసి వచ్చేది నాతో తిరుగుతారన్నమాట. నేను వాళ్ళకి చెప్తాయా, ఇలా చేస్తున్నావు నువ్వు, ఇది దేవునికి వ్యతిరేకమైందని. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నాకు అందరూ దూరం అయిపోయారు. అలా దూరం అయిపోవటం కూడా నాకు చాలా హ్యాపీ. ఐ ప్రైజ్ హిమ్ గాడ్. నేను దేవుని మహిమపరుస్తాను. ఎందుకంటే దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించి వాడు ధన్యుడని లేఖన భాగంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సావాసం ఎవరితో, నీ సంబంధం ఎవరితో ఆలోచించాయి. జీవం కలిగిన దేవునితో నీ సావాసం సంబంధం అని చెప్పుకొని విచార సంబంధమైన తలంపులతో, కోరికలతో నువ్వు జీవిస్తే ఇది పాపం కాదా? ఇది నీతిమంతుని యొక్క న్యాయంలో ఉందా? లేఖన భాగంలో రాయబడిందా? నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నీ కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని మోసం చేయడానికి సాతానుడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నా కూడా నువ్వు తెలుసుకోవటం లేదంటే నువ్వు నిజంగా ఎంత మూర్ఖుడు ఆలోచించాయి. లేఖన భాగంలో రాయబడింది, యెహోవా నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి రాజుకే భయపడలేదు. ఆఫ్టర్ నువ్వెంత? ప్రియమైన దేవుని బిడ్డ, లేఖన భాగంలో చూడండి అక్కడ ఏం రాయబడిందో. ఏం రాయబడింది అక్కడ? ఏ రోజు ఎవరు? రాజు. ఆయన భయపడ్డాడా? ఎవరికి? నీతిమంతుడు భయపడాడండి. నీతిమంతులు సింహం వలె లేఖన భాగంలో రాయబడింది. సింహం ఎవరికైనా భయపడుతుందా? ఎవరికి భయపడుతుంది. కాబట్టి యోహాను చెప్పాడు, అయ్యా నువ్వు రాజు అయినప్పటికీ నువ్వు చేసేది తప్పు. ప్రజలకు న్యాయం చేయాల్సిన నీవు పాపంలో జీవించటం దేవునికి వ్యతిరేకమైందంటే ఏం చేశారండి? పూలండేశారా? సన్మానం చేశారా? చప్పట్లు కొట్టి అబ్బా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నారా? ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టాడు. ఈ రోజుల్లో జరిగేది కూడా అదే. నువ్వు పాపంలో ఉన్నావు అంటే అతన్ని మనుషులు ఏం చేస్తున్నారంటే అవాయిడ్ చేస్తున్నారు. బ్రదర్ నువ్వు దేవునికి మహిమకరంగా జీవించటంలా, సహోదరి దేవుడికి లోబడి నువ్వు బ్రతకటంలా దేవునికి వ్యతిరేకమైందంటే అమ్మోయ్ ఈయన తప్పులు ఎత్తి చూపిస్తున్నాడే అని రాలేకపోతున్నారు. బ్రతుకు మార్చుకుంటే నీకు ఆశీర్వాదం, లేదంటే ఒక దినాన నీ కొరకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని గుండంలో నువ్వు ఉంటావు. కాబట్టి దయచేసి లేఖనాల ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. మరి ఈ సమయంలో వాక్యాన్ని నువ్వు విన్నావు. నువ్వు నీతిమంతుడువా, యథార్థవంతుడువా? నీతిమంతుడిగా యథార్థవంతుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఒక చిన్న ప్రార్థన, మోకరించు, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. నువ్వెవరైనా సరే దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వెవరైనా సరే, యు ఆర్ ఏ పాస్టర్, సో నో ప్రాబ్లం. చాలామంది నేను పాస్టర్ కదా అనుకుంటున్నారా? నువ్వు పాస్టర్ అయినా సరే, అలాగే విశ్వాసమైనా సరే, ఎవరైనా సరే దేవునికి మహిమకరంగా జీవించాలి అంతే. కాబట్టి పాస్టర్ని కదా నేను ఎలా ఉంటే ఏమి అని నువ్వు అనుకోవచ్చేమో. మొదటిగా నువ్వు నీతిమంతుడు అయితేనే నిన్ను వెంబడించే గొర్రెలు నీతిమంతులు అయ్యేవి. నువ్వు నీతిమంతుడు కాకపోతే నిన్ను వెంబడించే గొర్రెలు కూడా. కాబట్టి నువ్వు ఎలాంటి విత్తనం విత్తుతావో ఆ పంటకు వస్తావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నా, నాతో ఏకీభవించు. దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఈ లేఖన భాగాలు విన్నారో నాయనా, ఎందరైతే ఈ మాటలకు ఈ క్షణమే లోబడి నీ ఎదుట మోకరిస్తున్నారో వారందరినీ నీవు దర్శించు. యేసు ప్రభు రక్తం చేత వారిని నీతిమంతులుగా చేసి నాయన వారిని ప్రార్థన పరులుగా మీరు తీర్చిదిద్దండి. ఒకరి ప్రార్థన మీద ఆధారపడే క్రైస్తవ జీవితం కాదు నాయన. వారు కూడా ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా నిలబడే శక్తి సామర్థ్యం యేసు నామములో బదల చేస్తున్నాను. ఎందరైతే నీ సాయశక్తులు ఉండి ఇతరుల ప్రార్థన మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడుతున్నారో అట్టి వారిని మీరు దర్శించండి ప్రభువా. నమ్మదగిన నీ నామంలో బలపరచండి. ఎందరైతే వాక్యాన్ని విన్నారో వారిని, వారి జీవితాలని మీరే సరిచేసి మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని, మీరే మేము పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.